వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ముద్దుగా గట్టిగా చిన్నగా నాటు చిక్కుడు ఉంది మన దగ్గర. ఆ చిక్కుడుగాయ తీసుకుపోయి ఏమి చేద్దాం అంటే నిన్న సడన్గా ఒకటి కనబడ్డది అనమాట. అనిపించింది అరే మనం చిక్కుడుగాయ పచ్చడి నిలువ పచ్చడి పెట్టుకుంటే ఎట్లుంటుందని. ఎందుకంటే పర్ఫెక్ట్గా చిక్కుడుగాయ పచ్చడికి నిలువ పచ్చడికి సూట్ అయ్యే చిక్కుడుగాయ ఇదే. ఇందులో సెకండ్ ఛాన్స్ ఏం లేదనమాట. అంత పర్ఫెక్ట్గా చిక్కుడుగాయ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు పచ్చడి పెట్టుకోవద్దు? నిలువ పచ్చడి, అది కూడా నిలువ పచ్చడి చాలా బాగా పెట్టుకుందాం. సూపర్ ఎమ్మె ఉంటుంది. ఎందుకంటే లోపల మంచిగా మందంగా లావుగా సూపర్గా గింజలు ఉన్నాయి కాబట్టి. ఓకే, అన్నీ విత్తనాలు అయిపోతున్నాయి, ఎండిపోతుంది. అండ్ చూద్దాం ఎన్ని రోజులు ఇది కాస్తుంది ఏందన్నది. లేట్గా వేసినాము కానీ ఈ సీజన్ అయిపోయింది, భలే కాస్తుంది చూడండి. నాకు తెలిసిన పద్ధతులు నేను పచ్చడి పెడతా, బట్ మీరు తెలిసిన పద్ధతులు మీరు చెప్పండి. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. ఇదే కదా, ఇక్కడ నార తీసేయాలా, అంటే నార తీయాలా తీయొద్దని కూడా ఉంటుంది. అంటే మనకు గింజలు బయటికి రావద్దంటే నార తీయాల్సిన అవసరం లేదు. నిజానికి తినేటప్పుడు ఏదో వస్తుంది అట్లా తీసేస్తే సరిపోతుంది. బ్యూటిఫుల్ ఉంది. ఒక అర్ధ కిలో నన్ను వెళ్తే బాగుండబ్బా. అర్ధ కిలో చిక్కుడుగా వెళ్తుందా లేదా సుతం. ఇదే దాంట్లో పెద్దగా అయిందబ్బా. 1 2 3 4 5 6 వచ్చినాయి గింజలు. ఇప్పుడు పైది ఎట్లా తెంపాలా? ఎవరిని విలువకుండా తోపులాగా వచ్చేసిన. అయ్యరామా, మొదట్లో అంటే ఎస్పెషల్గా మా ఊరి వైపు అమ్మ వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు ఇది. బట్ మాదాపూర్లో ఉన్నప్పుడు అక్కడ వెల్లంకి ఫుడ్స్ అని ఉంటుంది అనమాట. అక్కడ నేను ఒకసారి కొనుక్కొచ్చుకొని తిన్నా. సూపర్ ఉంది, అరే భలే ఉంది కదా అనిపించింది నాకే. అన్నిట్లాగే ఇది కూడా చిన్న ప్రాసెసే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలియని వాళ్ళందరూ శ్రీదేవిని చూసి తెలుసుకొని పెట్టుకోండి. ఓకేనా? విత్తనాలు అయినాయి అంటే ముదిరిపోయినాయి, శ్రీదేవి దెంపక. రోజు చెప్తారు మేడం చిక్కుడుగా అయింది, ఓకే ఈరోజు వీడియో చేస్తా. మళ్ళీ పోతుంది, ఎక్కడో పోతుంది, తిరగడానికి పోతుంది శ్రీదేవి. మళ్ళీ పొద్దుమికి వస్తుంది, మళ్ళీ చెప్తారు మేడం పండ్లు అయినాయి, మేడం పుచ్చులు వస్తున్నాయి. ఇదే ఉంటుంది పాపం. వాళ్ళని దెంపనియను, నేను దెంప, సరిపోతుంది ఇక. సార్కు సిగ్గు అవుతుందంట. ఆల్రెడీ లవ్ మ్యారేజ్, మళ్ళా వాళ్ళ ఆవిడ ఇన్నే ఉంది, ఇంకెవరు చూసి సిగ్గుపడాలి చెప్పమ్మా. పోదామేగా. సూపర్ ఎమ్మి పికిల్ ఊరగాయ. ఏదో ఈ పికిల్, పచ్చడి, చట్నీ కొంచెం తేడాలు తక్కువ తెలుసుడు. ఇక్కడి ఇక వావ్, ఇవి ఇంకా సూపర్ ఉన్నాయి. అమ్మయ్య కిలో అయినాయి. ఇక యథార్థంగా పోవచ్చు, కొలతలతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 30 కిలో అయినా అనుకో, కిలో అయితే ఇంత వేసుకోండి, 1/4 కిలో జర తక్కువ ఉంది కాబట్టి ఇంత వేస్తున్నాను మీకు లెక్కలు చెప్పాలి నేను. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి పోదాం పడి.
లోపల తీస్తే గింజలు బయటకు వస్తాయి. నేను చాలా తెలివైందాన్ని కాబట్టి ఒకటే సైడ్ తీస్తాను. గుడ్ అని మెచ్చుకున్నాను, నాకు తెలివి ఉందని మెచ్చుకో. నిన్ను సెలెక్ట్ చేసినప్పుడే అనుకున్నావు. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇంతకు వేడైందా నూనె? ఓకే, జర దూరం ఉండాలి బా. ఒకటేసారి వేసేస్తున్నా, బాండి పెద్దది, టైం పడుతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలా, ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1/2 kg ఆయిల్ పోసిన, ఎందుకంటే మనది కిలో ఉన్నాయి ఇవి. అయ్యో, అన్నీ పగిలిపోతున్నాయి. అస్సలు తీయకుండా ఉండేటుండే నారా. ఓకే, సుతం ఏమవుతుందో. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిర్చి పౌడరు, ఆవాల పొడి, సో మస్టర్డ్ పౌడర్ అనమాట ఇది మేథీ పౌడర్, ఇది జీరా పౌడర్, అండ్ వెల్లుల్లి, సాల్ట్, అండ్ అఫ్కోర్స్ పసుపు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి ఉంటే చాలు ఇంట్లో చకచక. ఈ 3 పొడులు ఉంటే ఎప్పటికప్పుడు పికిల్స్ చేసుకోవచ్చు అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. సో ఇదనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనకు చిక్కుడుగా ఎంత ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఆ లోపు ఏం చేసుకుందామంటే వెల్లుల్లిని కచ్చా పచ్చా చేసుకుందాం. ఓకే, ఇవి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే సూపర్ ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటా. మీకేనే నచ్చితే అన్ని వేసుకోండి. ఓకే, ఒక తిప్పుడు తిప్పుకొని వస్తా, మీరు ఇన్నే ఉండండి. ఓకే, ఇదన్నమాట. ఇట్లుంటే సరిపోద్ది, ఫ్లేవర్ వస్తుంది అండ్ పంట కిందకి వచ్చినప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇది పక్క పెట్టుకుందాము. ఇప్పుడు మిర్చి పౌడర్ను మనం దీంట్లో వేసుకుంటే కలర్ఫుల్గా కనబడుతుంది కదా, పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ కేజీ చిక్కుడుకాయకు 200 grams మినిమం పడుతుంది. ఇంకా కారాన్ని బట్టి 1/4 kg కూడా పడుతుంది. కాబట్టి ఇది ఇట్లా వేసేసుకుంటున్నా. అండ్ కలిపేటప్పుడు చూసుకొని కలుపుకుందాం. వెల్లుల్లిని కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందామా. సరిపోయింది. ఓకే, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సపరేట్ బౌల్ ఎందుకు, దేంట్లో అయితే మనము పికిల్ కలుపుతామో దాంట్లోనే వేసేసుకుందాం. ఓకే, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్త చేసుకున్నా అనుకున్నా కానీ కొన్ని పగిలిపోయినాయి. అయినా బాగుంటుందేమో, గ్రేవీలో వస్తాయి కదా, ఏడుకోతాయి, గింజలు వస్తాయి. సేమ్ అదే ఆయిల్లో తాలింపు పెట్టేసుకుందాము. అండ్ ఆవాలు, జీలకర్ర, ఏం కనబడతలేదు మీకు నురగలో.
అంతే మామ అనుకోండి అబ్బా. దెన్ మిరపకాయలు, ఓకే, ఎండు మిరపకాయలు కావాల్సినన్ని వేసుకోండి. నేను ఇలా వేస్తా. రైట్, ఇప్పుడు దీంట్లో కాస్త కరివేపాకు వేసేద్దాం. అండ్ కచ్చా పచ్చా చేసుకున్న వెల్లుల్లి. పోపు అంటే పోపు కాదబ్బా, ఏమీ కనబడతలేదు మీకు. సేమ్ టైం కాస్త ఇంగువ. చాలు, ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి వేసాం కాబట్టి ఇంగువ కొంచెం వేసినా పర్లేదు. ఇంతేనా ఇక మా వాళ్ళు కనబడవా ఈ పోపు? ఈరోజు అన్ని కనుమరుగుగా దాచిపెట్టుకున్నట్టుంది. నూనె వేస్తే ఇట్లా నురుగొచ్చేదా? ఇదనమాట ఒరిజినల్ నూనె, ఇట్లుంటుంది. ఓకే, రిఫైన్డ్ ఆయిల్ ఇట్లా నురుగ రాదు, ఎందుకంటే ఆల్రెడీ అది చాలా హీట్ అయిపోయి వస్తుంది మనకు. సో మళ్ళీ అంత హీట్ అయిన దాన్ని మనం రెండోసారో మూడోసారో మిగిలితే 4-5 సార్లకు వేడి చేసుకొని తింటున్నాం. బట్ మన ఆయిల్స్లో, కట్టెగానుగా నూనెల్లో ఇదనమాట. మీకు ఎట్లా కనబడతలేదో నాకు అట్లనే కనబడతలేదు. ఇప్పుడు ఇట్లా చూసుకోవాల్సి ఉంది. వెల్లుల్లి వేగిందా, మిరపకాయలు వేగినాయా, కరివేపాకు వేగిందా? అయ్యో రామ. జనరల్గా నువ్వుల నూనె లేదంటే సాఫ్లవర్ ఆయిల్ పోస్తుంటా, చట్నీ కదా కమ్మగా ఉంటుందని పల్లె నూనె వేద్దామని వేసిన, అది సంగతి. ఎస్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మన వెల్లుల్లి కూడా బాగా కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఇంకా దింపేసుకోవచ్చు అనమాట. సో స్టవ్ ఆపేసి అట్లా వదిలేద్దాం. మనం అన్నీ ఉప్పు కారాలు కలిపే వరకు కొంచెం చల్లగా అవుతుంది. ఓకేనా? రండి. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్. టక్క 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 అన్నీ వేసేద్దాం. దీనికి ఆల్మోస్ట్ 200 grams పక్కా పడుతుంది. బట్ నేను ఈ కొలతలతోనే వేస్తా. ఇట్లా మీరు మాత్రం అట్లా వేసుకోండి. మిర్చి పౌడర్ 2 cups వేస్తాను. ఓకే, సేమ్ టైం సాల్ట్ పట్టుద్ది, కొంచెం తగ్గించేస్తాను. 1.5 వేస్తున్నాను. సో తర్వాత చూసి వేసుకుందాం మనం. అండ్ పసుపు, మేథీ పౌడర్, దీనివల్లనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఓకే, అండ్ ఇది జీరా పౌడర్. అందరు ఏరుగా నేను వేస్తే చాలా సూపర్ ఉంటుంది. 1 స్పూన్ చాలు ఇది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి వచ్చేసి ఆవపిండి, మస్టర్డ్ పౌడర్. ఓకే, అయిపోయాయా? ఇప్పుడు అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న చింతపండు గుజ్జు, పులుపు కొరకు ఇలా వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ 200 grams, 1/2 kg వరకు కూడా వేసుకోవచ్చు. పులుపు కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇది తర్వాత మళ్ళీ పులుపు చూసి వేసుకుందాం. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే చేత్తో ఒకసారి కలుపుకుందాం. ఇదన్నమాట, ముద్దు ఇట్లా కలుపుకోవాలి ఒకసారి. ఓకే, ఇప్పుడు బాగా పోపు పెట్టుకున్నాం కదా, అది ఇచ్చేద్దాం. సూపర్, ఇది మనం పెట్టుకున్న తాలింపు. ఓకే, సూపర్గా ఇందులో వేసేసుకుందాం. ఇదన్నమాట. ఓకే, దీన్ని ఇలాగే వదిలేసి రేపు ఉప్పు, కారం, పులుపు ఒకసారి చెక్ చేసుకొని
ఇక జాడీలో ఎత్తి పెట్టేసుకుంటే 6 నెలలు కమ్మగా తినేయచ్చు అనమాట. ఈ చిక్కుడుకాయలు అయిపోవచ్చిందబ్బా సీజను. సో గబగబా పెట్టేసుకోండి అందరూ, ఓకేనా? సో ఇదనమాట మన చెట్టుకు, మన తీగకు మంచిగా గింజల చిక్కుడు తెచ్చి సూపర్ నిల్వ పచ్చడి పెట్టేసిన. ఇట్లా చేసుకుంటే నీళ్ళు తగలకపోతే మినిమం 6 మంత్స్ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి గింజల చిక్కుడు సీజన్ వస్తుంది. మళ్ళీ మనం వెయిట్ చేయాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాలా. రెండవది ఏంటంటే దొరుకుతాయి గింజల చిక్కుడు, కానీ హైబ్రిడ్ రకం. ఇప్పుడు మాత్రమే నాటు రకాలు దొరుకుతాయి కాబట్టి ఊర్లలో ఎస్పెషల్లీ మా ఊరి వైపు అయితే అస్సలు తెలియదు ఇట్లా పచ్చడి పెడతారని. గబగబా షేడ్లలో పోయి గబగబా తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అక్కడ దోస్తులకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఎట్లా పెట్టినో మీరు చెప్పండి, ఓకేనా? ప్రాసెస్ అయితే నాకు తెలిసి కరెక్ట్ పెట్టుకుంటాబ్బా, పెట్టినబ్బా, ఓకేనా? కరెక్టో కాదో మరొక్కసారి మార్కులతోనా చెప్పండి, అంటే కామెంట్లు బాగా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఆల్ అని కొడితే గబుక్కున శ్రీదేవి ముచ్చట్లన్నీ మీ ఇంట్లో వచ్చి పడతాయి. బాయ్.